పత్తి, పొగాకు, మిర్చి ఇట్లాంటి వాటిని పండించిన తర్వాత మామూలుగా అట్ట పెట్టేస్తే పాడైపోతాయి. వాటిని కోల్డ్ స్టోరేజ్‌లో పెడతారు. నెలల తరబడి పెట్టేసి ఆ తర్వాతన అమ్ముకుంటారు ధరొచ్చినప్పుడు. అదే సందర్భంలో కొన్ని రకాలైనటువంటి కూరల్ని ఈ మధ్య కాలంలో టమోటా లాంటి వాటిని, మామిడి లాంటి వాటిని ప్రాసెసింగ్ చేసేటటువంటి వ్యవహారం నడుస్తుంది. అయితే అరటికాయలు మనం కోసిన తర్వాతన ఒక ఒక రోజు కొన్ని గెలలు పండిపోతుంటాయి. కొన్ని పాడైపోతా ఉంటుంటాయి. వాటిని కోల్డ్ స్టోరేజుల్లో పెట్టడం అనేటటువంటి దాంట్లో కొంతమేర ప్రయోజనం ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత పాడైపోతుంది. అయితే ఇప్పుడు తమిళనాడు ఇండియాస్ ఫస్ట్ బనానా ఫీల్డ్ జన్ బ్యాంక్ పెడుతోంది. ట్రిచ్చి ప్రాంతంలో తమిళనాడులో ఏర్పాటు చేసుకొచ్చారు. దాదాపు 15,00,000 రూపాయల దాకా ఒక్కొక్క రైతుకి ప్రయోజనం చేకూర్చేటటువంటి దిశగా అడుగులు వేస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. ఆ అరటి పళ్ళని జాగ్రత్తగా దాచేటటువంటి విధానానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తోంది.